హైదరాబాద్లో వైభవంగా శ్రీరాముడి శోభాయాత్ర సాగుతోంది. ఈ శోభాయాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొంటున్నారు. జై శ్రీరామ్ నినాదాలతో నగర వీధులు మారుమ్రోగుతున్నాయి. పురాణాపూల్కు శోభాయాత్ర చేరుకోగా వీధులన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఇటు శోభాయాత్ర మార్గంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. 3 శోభాయాత్రలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. సీతారాంబాగ్ నుంచి మొదలైన శ్రీరామ నవమి శోభాయాత్ర పురాణాపూల్, జుమేరాత్ బజార్, అలాగే చుడీ బజార్, బేగం బజార్, ఛత్రి, సిద్ధి అంబర్ బజార్, గౌలీగూడ, పుత్లీబౌలి, కోటి హనుమాన్ టేక్డీ మీదుగా హనుమాన్ వ్యాయామశాల దగ్గరకు ముగియనుంది. యాత్ర కొనసాగే అన్ని మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శోభాయాత్ర శాంతియుతంగా జరిగేందుకు ప్రజలు, ఉత్సవ సమితి నిర్వాహకులు పోలీసు వారితో సహకరించాలని పోలీసులు కోరారు. పోలీసు శాఖ తరపున డ్రోన్ల సహాయంతో బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరైనా డ్రోన్లు వాడాలనుకుంటే ముందస్తుగా స్థానిక పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈసారి శోభాయాత్రకు దాదాపు 20,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లలో కూడా శోభాయాత్ర ఉండడంతో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. హైదరాబాద్లో శ్రీరామనవమి శోభాయాత్ర ఘనంగా జరుగుతోంది. భాగ్యనగరంలో శోభాయాత్రకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, హైదరాబాద్ నగరంలో శ్రీరాముడి శోభాయాత్ర చాలా ప్రశాంతంగా కొద్దిసేపటి క్రితమే ఇటు ఉదయం ఎక్కడైతే మధ్యాహ్నం ప్రారంభమైందో భాగ్యనగరంలో శ్రీరామ నవమి శోభాయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో ఈ శోభాయాత్ర ఘనంగా జరుగుతోంది. అయితే సహజంగా ఎప్పుడు 2 గంటలకు ప్రారంభమయ్యే, ప్రతి ఏటా 2 గంటలకు ప్రారంభమయ్యే ఈ శోభాయాత్ర ఈసారి గంటన్నర ఆలస్యంగా శోభాయాత్ర ప్రారంభం కావడం జరిగింది. ఈ నేపథ్యంలో శోభాయాత్ర తన గమ్యస్థానానికి చేరుకోవడానికి, శోభాయాత్ర ముగిసే సమయం ఇంకొంత ఆలస్యమయ్యేటువంటి ఆస్కారం ఉంది. మొత్తం 9 కిలోమీటర్ల పాటు ఈ శోభాయాత్ర కొనసాగనుంది.